హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నాదొక మనవి, మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది, తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. రాజమండ్రిలో ఉంటున్న నేను ఒక రోజుని లాలాచెరువు దగ్గర పని ఉండి క్వారీ మార్కెట్ మీదుగా లాలాచెరువు వెళ్తున్నాను. సడన్గా ప్రక్కన నాకు కొన్ని కట్టడాలు చాలా ఆకర్షించాయి. ఏమిటా అని ఆగు చూస్తే ఇది గ్లో గార్డెన్ అట. రాజమండ్రి సుందరీకరణలో భాగంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ వారు మరి రాజమహేంద్రవరంలో అనేక చోట్ల ఇటువంటి సుందరకరమైనటువంటి పార్కులు నిర్మిస్తున్నారని గతంలో కొన్ని ఎపిసోడ్స్ చేసాం. అందులో భాగంగా ఇది కూడా, ఈ పార్కు కూడా అటువంటిది అనమాట. చాలా బాగుందబ్బా, ఒకరోజు తప్పకుండా రావాలని నేను అప్పుడే వెంటనే డిసైడ్ చేసుకున్నాను. ఈ అందమైన కట్టడాన్ని చూశాక ఒక్కసారి లోపలికి వెళ్ళి చూడాలి, మన బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ ప్రేక్షకుల కోసం చూపించాలని తహతహలాడిపోయింది నా మనసులో ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఏదైనా పని చేయాలనుకున్నాక అది చేసే వరకు నాకు నిద్ర పట్టదు. అందుకే ఇదిగో ఈరోజు ఆదివారం సాయంకాలం ఇక్కడికి వచ్చేసానమాట. లోపలికి వెళ్దాం రండి. టికెట్ కౌంటర్కి ఎదురుగా ఫ్లెక్స్ ఒకటి ఉంది. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పిల్లలకు 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల లోపు 20 రూపాయలు, 10 సంవత్సరాలు దాటిన తర్వాత 30 రూపాయలు గమనించగలరు. ఇట్లా కమిషనర్ అని ఫ్లెక్స్ అయితే ఉంది. పెద్దలకి 30 రూపాయలు టికెట్, పిల్లలకి 20 రూపాయలు. టైమింగ్స్ సాయంత్రం 6 గంటల కానించి రాత్రి 10 వరకు. పెట్స్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ ది గ్లో గార్డెన్ అని కాస్ట్ నోట్ ఉందన్నమాట. వావ్, ఏం అద్భుతంగా ఉంది ఎంట్రీ. 2 పెద్ద గ్లోబు, 2 చిన్న గ్లోబులు విద్యుత్ కాంతులతోటి వెలుగుతూ ఉంటే వెనకాల గ్లో గార్డెన్ అని. వావ్, సూపర్బ్ అనమాట. మరి పేరుకు తగిన విధంగా ఎంట్రీ అయితే ఉంది. అదిగో టికెట్ కౌంటర్ అది. ఇది ఈ పార్క్ యొక్క, గ్లో గార్డెన్ పార్క్ యొక్క ఫ్రంట్ యాంబియన్స్ ఈ విధంగా ఉంది. మరి ఒక ప్రక్కనే పార్కింగ్ కూడా చక్కగా ఇచ్చారు. బైక్స్ ఓ పక్కనే, కార్లో పక్కన పెట్టుకోవడానికి అనుకూలంగా ఉందన్నమాట. ఇదిగో ఇది ఎంట్రీ. ఈ లోపలికి వెళ్ళడానికి సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు అక్కడ. అతను టికెట్ తీసుకుని మనల్ని లోపలికి పంపిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, టికెట్ తీసుకుని గ్లో గార్డెన్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. లోపలికి ఎంటర్ కాగానే ఏదో స్వర్గలోకంలోకి వచ్చినట్టుగా అనిపించింది. ఇది చిరంజీవి గారి సినిమా ఏదన్నా షూటింగ్ జరుగుతుందా, ఏదో సెట్టింగ్ వేసినట్టుగా ఉంది. రంగురంగుల విద్యుత్ కాంతులతో ఉంది. రండి వెళ్ళి చూద్దాం. నేను ఒక్కొక్కటి చూసుకుంటూ లోపలికి బయలుదేరాను. ఎంత ప్రశాంతంగా, ఎంత అందంగా ఉందంటే గార్డెను. మరి ప్రతిదీ కూడా విద్యుత్ కాంతులతోటే, చెట్లు కానీ జంతువులు కానీ వాటి యొక్క స్వాభావికతకు దగ్గరగా మరి ఈ డెకరేషన్ డిజైనింగ్ అయితే చేయబడింది. మరి స్టార్టింగ్లోనే 2 బాక్సుల కింద లెఫ్ట్ సైడ్ ఒక బాక్సు, రైట్ సైడ్ ఒక బాక్సు ఈ విధంగా మరి చెట్లతోటి, డీర్, కలువ పువ్వులు, అలాగే అదిగో దూరంగా స్వాన్, హంసలు చూడముచ్చటగా విద్యుత్ కాంతులతోటి వెలుగుతూ ఉన్నాయి. దూరంగా ఏనుగులు. ఇక్కడ 2వ బాక్స్లో మరి లెఫ్ట్ సైడ్ని మరొక బాక్స్ ఉంది. ఇవన్నీ కూడా చెట్లు చూడండి, ఆకులు లాగా కనపడుతున్నాయి, కానీ అవి కూడా విద్యుత్ కాంతులతోటి ఏర్పాటు చేసినటువంటి ఆకులు. చాలా చక్కని ప్లానింగ్ తోటి ఇదైతే నిర్మించారని నాకు అనిపిస్తుంది. ఈ ఫస్ట్ బాక్స్ని దాటుకుని సెకండ్ బాక్స్లోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ 3 బాక్సుల కింద నాకు అనిపించింది. ఇది దాటుకుని వెళ్తాను. ఓవరాల్గా ఒకసారి అసలు పార్కు చూద్దాం మనం. 2వ బాక్స్ని దాటుకుని వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ని మరి డ్రమ్స్, కలర్ఫుల్ డ్రమ్స్, పిల్లలు స్టెప్ వేస్తే రంగురంగులుగా మారుతుంది. అది 3వ బాక్సు.
ఇదిగో ఇక రైట్ సైడ్ని మరొక బాక్స్, 3 బాక్సులు ఉన్నాయి. సెంటర్లో ఒక లైటింగ్ పిల్లర్ ఉంది. గార్డెన్ చివరిని చెస్ బోర్డ్ అది పెట్టి, పియానో పెట్టి, గ్లో గార్డెన్ని రంగురంగుల కాంతులతోటి, వివిధ రంగులతోటి నిర్మించినటువంటి గ్లో గార్డెన్ని లోగో ఒకటి మరి చాలా బ్యూటిఫుల్గా పిల్లల యొక్క మనసుని హత్తుకునేలాగా, పిల్లలందరినీ ఆకర్షించేలాగా మరి ఈ గ్లో గార్డెన్ అయితే నిర్మించబడింది. ఉడతలు చక్కగా మరి పసుపు రంగులో మెరిసిపోతున్నాయి. ఇదిగో ఇది డేర్. మరి ఆ తోటలోనే ఒడ్డును కూర్చోటానికి చిన్న చిన్న సీట్లు. ఈ గార్డెన్కి ఒక ఎండ్లో ఒక ప్లాట్ఫామ్ కట్టి దాని మీద పియానో, చెస్ బోర్డు నిర్మించారు. అయితే మన జోలు తీసి మాత్రమే దాని మీద నడవాలి. వావ్, గ్లో గార్డెన్. ఈ గార్డెన్ యొక్క కాన్సెప్ట్ని మరి ఇక్కడ చాలా చక్కగా నిర్వాహకులు ప్రదర్శించారు కదా. ఇది ముందేమో చెస్ బోర్డు ఉంది. చెస్ బోర్డుకి వెనకాల గోడకి ఆనుకుని మరి గ్లో గార్డెన్ అని రంగురంగుల కాంతులతో వెలుగుతున్నటువంటి బోర్డుని మరి నిర్మించారు. ఇక్కడ ఈ తల్లి ఎవరు చూడండి, తన బిడ్డకి ఆట నేర్పుతుంది. చెస్ బోర్డు మీద ఏ విధంగా ఆడాలో మరి తల్లులు కూడా పిల్లలయ్యి మరి పిల్లలకి నేర్పించేటటువంటి ఆహ్లాదకరమైన ప్రదేశం కాదు. ఈ చిన్నారి ఎవరో చూడండి, సినిమా స్టైల్లో పాట పాడుకుంటూ చున్నీని ఎగరేసుకుంటూ వచ్చింది. ఈ కుర్రోడు డ్యాన్స్ చేస్తున్నాడు. వావ్. ఈ బుడతడు చూడండి, ఆ రంగులను చూసి అట్రాక్ట్ అయ్యి వాటి దగ్గరికి అంటే వెళ్ళి ఒక్కొక్కటి టచ్ చేసి ఆనందాన్ని పొందుతున్నాడు. చక్కగా మరి నిర్వాహకుల యొక్క కాన్సెప్ట్ కూడా ఇదే. మరి రంగురంగుల కాంతులతోటి ప్రకాశవంతంగా వెలుగుతున్నటువంటి వీటిని ఒకసారి ముట్టుకున్నాడు, సరిపోలేదు ఆనందం. మరొకసారి ముట్టుకుందామని వెనక్కంట వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు కదా. చాలా బాగుంది గార్డెన్, ఎంతో బాగుంది. ఈ పార్కులోనే మరొక చోట రంగురంగుల డ్రమ్స్ తోటి చాలా కలర్ఫుల్గా ఉంది. అది ఎంత కలర్ఫుల్గా ఉందంటే తల్లిదండ్రులు తాము కూడా పిల్లలయ్యి తమ పిల్లల్ని ఆడించడంతో పాటు తాము కూడా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ ఈ దృశ్యం. ఈ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంత చక్కగా పిల్లలైపోయి వాటితో డ్యాన్స్ చేస్తున్నారు. మరి ఇది ఈ పార్క్ యొక్క మహిమ. ఇది అందరూ కూడా ఎంతో ఆనందిస్తున్నారు ఈ పార్కుకు వచ్చిన వాళ్ళు అన్నమాట. ఒక ప్లాట్ఫామ్ మీద పియానో కట్టారు. ఈ పియానో అడుగులు వేస్తుంటే చక్కని సౌండ్ వస్తుంది, అలాగే రంగురంగులతోటి వెలుగుతుందన్నమాట. అందుకే పిల్లలు పెద్దలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తమ పిల్లల్ని ఆడేస్తూ పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చక్కని పియానో. ఇది కలర్ఫుల్ డ్రమ్స్ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. మరి చేతిలో పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా. దాన్ని ప్లాట్ఫామ్ మీద చక్కగా కలర్ఫుల్ తోటి విద్యుత్ దీపాలతో అలంకరించారు. చిన్నారులు దాని మీద అడుగు వేయగానే రంగురంగుల వెలుగులు వస్తున్నాయి అన్నమాట. ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక్కడ కాషన్ కూడా ఉంది, డు నాట్ టచ్ ది గ్లో ఎలిమెంట్స్. ఎంతైనా కరెంట్ కదండి అది, వాటిని ముట్టుకోకూడదు, ముట్టుకుంటే ప్రమాదం అని హెచ్చరిక బోర్డు పెట్టారు. అలా లేకపోతే పిల్లలు ఉంటారండి, లోపలికి దూకేరు. మరి ఇది మిత్రులారా విశేషాలు. రాజమహేంద్రవరంలోని క్వారీ మార్కెట్ సెంటర్ నుంచి లాలచెరువు వెళ్ళే రోడ్లో స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమం దగ్గరలో ఉన్నటువంటి గ్లో గార్డెన్ యొక్క విశేషాలు ఇవి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే మరి కొత్త వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా.